మహబూబ్నగర్ జిల్లాలో జూరాల అడుగంటుతోంది. రాను రాను నీటి నిల్వలు పడిపోతున్నాయి. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 3 టీఎంసీలకు చేరుకుంది. ఈ సీజన్ జూరాల ఆయకట్టుకు క్రాప్ హాలిడే. గతేడాది ఈ సమయానికి 4 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి నీటి కోసం మిషన్ భగీరథ ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని తెలంగాణలోని కృష్ణానదిపై తొలి ప్రాజెక్టు అయిన జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. మనం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 4 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అప్పుడు కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేశారు. కానీ ఈసారి ఈ సీజన్లో పంటలకి క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినప్పటికీ కూడా ప్రాజెక్టులో కేవలం 3 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. వీటిని తాగునీటి అవసరాల కోసమే భద్రపరిచాము, అందుకే క్రాప్ హాలిడే ప్రకటించామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక జూరాలపై ఆధారపడి జిల్లాలో ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, రామన్పాడు జలాశయాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈసారి మిషన్ భగీరథ కూడా కష్టకాలమే అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసము ఎగువనున్నటువంటి నారాయణపూర్ నుంచి 5 టీఎంసీల నీటి నిల్వ కావాలని చెప్పేసి డిమాండ్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ అధికారులకి, ఉన్నతాధికారులకి నివేదిక అందించాము. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడితే ఒక 5 టీఎంసీల నీటి నిల్వ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక పూర్తిగా ఈ జూరాల కింద ఉన్నటువంటి ఆయకట్టుకి క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించడంతో దాదాపు 1,04,000 ఎకరాల ఆయకట్టు అనేది ఈసారి సాగు కాలేదు. ఎక్కడా కూడా కొంతమంది బోర్ల కింద సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక జూరాలలో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోవడంతో మధ్యలో ఉన్నటువంటి భూభాగము పైకి తేలి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషను. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉండాల్సి ఉండే. గతంలో 4 టీఎంసీల నీటి నిల్వ ఉంది, కానీ ఈసారి పూర్తిగా తగ్గిపోవడంతో భూభాగం తేలడంతో పశువులని మేపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి జూరాల్లో కనిపిస్తూ ఉంది. ఇక జూరాల దిగువన ఉన్నటువంటి దిగువ జూరాల్లో కూడా పరిస్థితి అలానే ఉంది. రామన్పాడు మంచినీటి కోసం ఉపయోగించాల్సినటువంటి రామన్పాడు జలాశయం వద్ద కూడా సిచ్యువేషన్ ఇలానే కనిపిస్తూ ఉంది. కోయిల్ సాగర్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసము వినియోగిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎగువ నుంచి ఏమైనా ప్రవాహం వస్తుంది, ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని నారాయణపూర్ నుంచే ఉన్న నీటిని విడుదల చేస్తే ఒక 5 టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ ఎండాకాలం గట్టెక్కే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషను. మొత్తం మీద ఒక పక్క మండుతున్న ఎండలు, మరో పక్క ఎండుతున్న పొలాలు, అడుగంటిన జలాశయాలతోటి కరువు ఛాయలు పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. సందీప్తో హైమద్, ఎన్టీవీ, జూరాల.